బంగారమో బట్టలో కొనడం మానేసి ఈ సంవత్సరానికి ఇది చేయండి. ఆడవాళ్ళకండి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళని సంతోషపెట్టడానికి మనం చేసే పని ఏంటంటే 10,000 25,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూనే ఉంటాం. వాళ్ళకి తెలుసో తెలియకో ఇవే కొనిపించుకుంటూ ఉంటారు. ఉమెన్స్ డే గట్రా గట్టిగానే సెలబ్రేట్ చేస్తాం. లేదండి నేను ఫిబ్రవరి 14th కూడా మంచి విషెస్ చెప్తాను, మంచి గిఫ్ట్ ఇస్తాను అనేవాళ్ళు కొంతమంది. కానీ ఆడవాళ్ళ మీద నిజంగా ప్రేమ, అభిమానం ఇలాంటివి ఉంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. పాపం వాళ్ళకేమో తెలియదు. ఇంట్లో వాచ్ అయినా ఆగుద్దేమో కానీ వాళ్ళు మాత్రం ఆగరు, పని చేస్తూనే ఉంటారు. అమ్మ, అమ్మమ్మ, భార్య తేడా ఏం లేదండి, అందరూ పనిలోనే ఉంటారు నిరంతరం. కానీ కొంత వయసు వచ్చేసరికి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ రోజున. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే మనం ఏ జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్త తీసుకోలేకపోతున్నామండి. వాళ్ళంతటా వాళ్ళు తీసుకోగలరంటే పాపం చాలా కుటుంబాల్లో పరిస్థితి అలాగే ఉంది. సో నిజంగా వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. జస్ట్ ఉమెన్స్ డే ఒక్కరోజుకి సంబంధించింది. రోజంతా మన ఆడవాళ్ళు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందామండి. ముందు వాళ్ళ తిండి ఎలా ఉంది? తిండి అంటే మీకు తెలిసిందే, పాపం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, త్యాగశీలులు. అందరికీ పెట్టేసి చివరిలో తినడం, ఏది మిగిలిపోతే అది తినడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకాస్త అడ్వాన్స్డ్ అండి. పక్కింటి ఇరుగు పొరుగును చూసి అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కుక్కి మనకు పెట్టి వాళ్ళు కూడా తిని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. సో మరి మొత్తం చెక్ చేయండి ఒకసారి. ఫ్రిడ్జ్, వంటగది అన్నీ చెక్ చేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న దరిద్రాలు వగైరా అన్నీ బయట పాడేసి, వంటగదిలో మైదా పిండితో సహా ఇంకా చాలా ఉంటాయి కదండి, ఏమి తీసేయాలో మీకు తెలుసు. అవన్నీ కూడా తీసేస్తే మొదట్లో చిన్న ఫైట్ అవుద్ది, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత వాళ్ళే అలవాటు పడిపోతారు. ఏం జాయిన్ చేయాలో కూడా మీకు తెలుసు. నట్స్ దగ్గర నుంచి మంచి కార్బోహైడ్రేట్ ఏది ఉంది, మంచి ఫైబర్ ఏముంది, అవన్నీ యాడ్ చేయండి. తర్వాత టెస్టులు అండి, మెడికల్ టెస్టులు. ఎప్పుడో రోగం వస్తే తప్పించి పాపం వాళ్ళు వెళ్ళరు. కానీ మనం అటు ఓరల్ హెల్త్ దగ్గర నుంచి, పాప్ స్మియర్ టెస్ట్ దగ్గర నుంచి, బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి. సంవత్సరానికి 4-5 వేలు ఖర్చు పెడితే చాలు, ఆ టెస్టులన్నీ కూడా చక్కగా అయిపోతాయి. తర్వాత వచ్చి మానసిక ఆందోళన, మనకంటే కూడా ఎక్కువ ఆందోళన పడిపోతూ ఉంటారు. ఏమీ ఆందోళన పడకు, అన్నీ బాగుంటాయి కదా, నేను ఉన్నాను కదా అని భరోసా మీరు 10-25 వేలు, ₹1,00,000 పెట్టి కొనే గిఫ్ట్ల కంటే కూడా చాలా గొప్పదవుతుందండి. ఫైనల్గా ఆధ్యాత్మిక చింతన అది చాలా ఎక్కువే ఉంటుంది. మనకు కూడా కాస్తో కోస్తో ఉంటుంది. కానీ ఆ గుడికో ఇంకో చోటకో వెళ్ళినప్పుడు మనమేం చూస్తాం, వాళ్ళేం అబ్జర్వ్ చేస్తారో కూడా తెలుసు కదా. అలా కాకుండా మరి భగవంతుడి మీద లీనం అవ్వగలిగితే బెస్ట్ అని చెప్తున్నారు. ఫైనల్గా వర్కౌట్ అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ మాన్పించవద్దు. అవసరమైతే ఇంట్లోనే హోమ్ జిమ్ కొనిపించి ట్రైనర్ని పెట్టైనా చేయించండి, లేకపోతే మీతో వాకింగ్ తీసుకెళ్ళిపోండి. అంతా